తెలంగాణలో ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా మరికొంతమంది ఆ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సొంతంగా 65 సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ ఆ సంఖ్యను మరింత పెంచి 5 ఏళ్లు సుస్థిర ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక విజయంతో ఆ సంఖ్యను 65కు పెంచుకుంది. దాంతో పాటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో సంఖ్యాబలం 70 దాటింది. బీఆర్ఎస్ కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు విడతల వారీగా కాంగ్రెస్ లో చేరారు. అయితే ఈ సంఖ్యను 80కి పెంచుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఈ మేరకు పీసీసీ నేతలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 80 సీట్లే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలకు కూడా ఇప్పుడే కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. చంద్రిక, కాంగ్రెస్ పార్టీ మిషన్ 80ని టార్గెట్ గా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇక మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ సంఖ్యాబలం 65కు పెరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి 6 ఎమ్మెల్యేలు రావడంతో ఇప్పుడు ప్రస్తుతం 71 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇక ఈ సంఖ్యను 80కి పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, రేపో మాపో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని పదే కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి హైకమాండ్తో చర్చలు కూడా జరిపింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా గెలుపొందన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు కోసం వేరే పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా ఆ పార్టీ తరఫున ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోని రాయబారాలు నడుపుతున్నారు. వాళ్ళను బీజేపీకి రావాల్సిందిగా కోరుతున్నారు. రానున్నటువంటి భవిష్యత్తు పూర్తిగా తెలంగాణలో బీజేపీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ బీజేపీకి వస్తే తమకు ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ తమకు ఇవ్వాల్సినటువంటి పదవులు కానీ భవిష్యత్తులో దక్కే అవకాశం ఉందని ఈటెల రాజేందర్ వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయింది. బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ముందుగా అలర్ట్ అయ్యి వాళ్ళతో చర్చలు చేస్తూ ఉంది. వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఆహ్వానం పలుకుతూ ఉంది. అయితే 2-3 చోట్లలో ఇటు జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి అలిగి ఒక 2-3 రోజులు ఆ ఎపిసోడ్ కొనసాగినటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. చేరికలకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేరికల విషయంలో ఎవరు అడ్డు చెప్పకూడదు. చేరికలకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం. ఎవరిని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకోవడంలో రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్టు ఎవరు సీనియర్లు ఎవరు అడ్డు చెప్పొద్దు. ఒకవేళ అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా పనిచేస్తున్నటువంటి సీనియర్లకు వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇస్తామని కూడా హైకమాండ్ తేల్చి చెప్పింది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరికి ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి, బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేరవచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఒక అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక ఈరోజు మధ్యాహ్నం కూడా గ్రేటర్ పరిధిలోని ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ మరొక 5 గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు మినిస్టర్స్ ఇచ్చేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అయినా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటుందనే ఒక చర్చ బలంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు బీఆర్ఎస్లో ఇప్పుడు ఉండి చేసేది కూడా ఏమీ లేదు అని ఎమ్మెల్యేలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇటు గ్రేటర్ పరిధికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై హస్తం నేతలు ఫోకస్ చేశారు, వాళ్ళతోనే చర్చలు కూడా చేస్తూ ఉన్నారు. కీలకమైన మంత్రులు 2-3 ఈ మిషన్ని సక్సెస్ఫుల్ చేయడానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీలతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీల సంఖ్యాబలం మండలిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు తక్కువగా ఉన్నారు. ఇది ఈ విధంగానే కొనసాగితే బిల్లుల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటు ఎమ్మెల్సీలు కూడా తమ మండలి సభ్యత్వాన్ని మరోసారి కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కొంతమంది చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ శాసన మండలి సభ్యత్వం ఇవ్వడం కానీ లేదంటే పదవులు ఇవ్వడం పూర్తిగా హైకమాండ్ పరిధిలో ఉంటుంది. మేమైతే ఇప్పుడు మేము ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేము, కాంగ్రెస్ పార్టీలోకి అయితే రండి, మీ భవిష్యత్తుకు మేము భరోసా ఇస్తామని రాయబారాలు నడిపేటువంటి మంత్రులు చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈరోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ మరొక 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. మొత్తంగా అసెంబ్లీ సమావేశాల ముందు వరకు 80 మందిగా వాళ్ళ సంఖ్యాబలం ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఇక మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు తమతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళతోనే చర్చలు కూడా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఒక 3-4 ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అక్కడ మిగిలరు. ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ చెప్తా ఉన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. ఇక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు మేబీ 2 వారాల్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఆ అసెంబ్లీ సమావేశాల సమయం వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 80కి చేరే అవకాశం ఉంది. ఇక ఎల్పీ పూర్తిగా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవుతే ఎలాంటి లీగల్ ఇష్యూస్ కూడా ఉండయని హస్తం నేతలు భావిస్తున్నారు. అంటే పూర్తిగా ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ కావడానికి కావలసినటువంటి కసరత్తు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోని చర్చలు చేస్తూ ఉన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సిద్ధార్థ.